మూడో రోజు మధ్యాహ్నం 2:30 నేను ఈ ఎమోషన్స్ తోటే ట్రావెల్ అయ్యేవాడిని. నేను నా టీము నా వాళ్ళు అనుకుని ట్రావెల్ ఇది ఇలాగే ఉండదు. అక్కడి నుంచి కొంతమంది ఇక్కడి నుంచి కొంతమంది అక్కడికి షిఫ్ట్ అయ్యాక ఇంకొక విషయం మీకు ఇంకొక విషయం క్లారిటీగా చెప్పనా. నిన్న నైట్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో వాళ్ళు అందరూ గ్రూప్గా అనుకొని మన 8 మందిని నామినేట్ చేశారు. సో వాళ్ళు మంచిగా ఆడుతున్నారు, మనం ఇంకొంచెం మంచిగా ఆలోచిద్దాం, మనం మంచిగా ఆలోచిస్తే ఇలా జరిగేది అని ఏదైతే చెప్పానో అది వాళ్ళ వరకు వెళ్ళింది. ఎలా వెళ్ళిందో నాకు తెలియదు. మనలో ఎవరైనా తెలియకుండా ఏమన్నా లీక్ చేశారా? సరే 9 మందికి 9 మంది చెప్పకుండా అక్కడ తనుజ గారు చెప్పండి. ఇఫ్ యు నో టెల్ ఆఫ్ విల్ కరెక్ట్ ఇట్. నాకేం తెలుసని మీరు మరి అది మేడం తను అని నీకు తిన్నా అంటున్నా, నాకు అర్థం కావట్లేదు. 9 మంది ఉన్నాం కదా మేడం, 9 మందిని ఒక్కొక్కరిని అడగండి, ఎందుకు తిన్నా అడుగుతున్నారు కాదు. ఇప్పుడు అక్కడ క్లారిటీ వచ్చింది ఏంటంటే ఇమాన్యుయల్, నిన్న ఇష్యూ తోటి రోజు జరుగుతున్న ఇష్యూస్ తోటి ఇక్కడ టీమ్ స్పిరిట్ టీమ్ అనే యూనిటీ అయితే లేదు. నాకు లేదో ఎవరికి లేదు, ఎవరికి లేదో నాకు అనిపిస్తుంది. లెటర్స్ ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుకుందాం. కొంతమంది వాళ్ళు స్టార్ట్ చేశారు, కొంతమంది ఇంకా స్టార్ట్ చేయలేదు. స్ట్రాటజీ వాళ్ళు స్టార్ట్ చేశారు అంతే. సాయంత్రం 4 గంటలు. రూల్స్ అందరం కలిపి ఫిక్స్ అయ్యి సో సింపుల్ ఏంటంటే ఒకటి అయింది పొద్దున, దాంతో 3 పీపుల్ ఇట్లా ఎక్స్పోజ్ అయిపోయినారు, లైక్ రియాలిటీ అన్రియాలిటీ. సంజన మేడం గురించి మీరు మొత్తం టీమ్కి ఆపోజిట్ అవుతారని ఇది మీరు ఆలోచించలేదు? ఫస్ట్ థింగ్ ఒకటి చెప్పానా, ఇది ఇంత పెద్దది అవుతుందని మేము అనుకోలేదు. ద 2 cooks who were there వాళ్ళకే తెలుసు అంతా. ఇక్కడ అన్నీ వింటుండ్రు, ఇన్ని అక్కడ వేరేది మాట్లాడుతుండ్రు. అండ్ నేను నమ్మను వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసిండ్రు అంటే నేను ఐ వుడెంట్ రిమూవ్ దట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఆ అమ్మాయి ఒక్కటి వల్ల మొత్తం మా టీమ్ మెంబర్స్ అందరూ మెంటలీ డిస్టర్బ్ అయిపోయారు. ఒక్క అమ్మాయి అది వల్ల నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. 3 days నుంచి ఆవిడ గురించి జరుగుతుంది కాబట్టి అది అంత పెద్దదైంది. అందరూ ఓనర్సే, నేను పిలవాలనుకున్నప్పుడు నేను పిలుస్తాను. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు నన్ను అలా ట్రీట్ చేయలేదు. ఫ్రూట్స్, కాఫీ ఇవన్నీ కామన్ రేషన్. సో కామన్ రేషన్ అన్నప్పుడు ప్రతి ఒక్కరి పర్మిషన్ కావాలి. బట్ ఇది లోపల పిలుచుకోవడాలు, బయటకు వెళ్ళడాలు, వాటర్ అనేటప్పుడు నాకు తెలిసి ఏంటి, నాకు ఇప్పుడు మాన్యువల్ కావాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి అంటే ఐ కెన్ ఆస్క్. మీరు మమ్మల్ని కంట్రోల్ అయితే చేయడానికి ట్రై చేయండి అనిపించింది. మీకు తెలుసా తెలీదా అంటే నాకు తెలీదు అన్నారు మీరు. అరే మీరు మాతోనే మీరు దాచుకుంటున్నారు, అప్పుడు ఏం చేయాలి అంటే మీకు తెలిసి అన్నప్పుడు అక్కడే చెప్పచ్చు కదా. 100% మిస్టేక్ అని చెప్తున్నాను కదా, పక్కా మిస్టేక్. సారీ శ్రేష్ఠి, ప్లీజ్ ఫర్గివ్ మీ. మనందరం అర్థం చేసుకోవాలి. డిస్కస్ చేయట్లేదు సార్. నా పాయింట్ మీరిద్దరు ప్రతి దాంట్లో గొడవ పెట్టుకుంటున్నారు. చెప్తున్నారు మీరిద్దరు గొడవ పెట్టుకున్నారు. మీరిద్దరు గొడవ పెట్టుకున్నారు. సిచ్యువేషన్ లో గొడవ పెట్టుకున్నారు. నేను కామ్ గుండాని నన్ను సప్రెస్ చేయడానికి ట్రై చేయకండి. చెప్తున్నా, నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు అసలు. చెప్తున్నా, నేను ఏదో చెప్తే నువ్వు ఏదో చెప్పి అసలు ఏమేం చేస్తుంది అసలుకి ఆమె నిన్నటి నుంచి నోటీస్ చేస్తున్నా. అసలు ఏదేదో మాట్లాడుతుంది. నేను ఏదో కామ్గుంటున్నా, ఆమె చెప్పిన పడుతున్నాను కదా అని. వద్దబ్బా వద్దా అన్నారా? ఫ్లోరా గారు, నీకు కూడా నేను సారీ అండి. నేను కామ్గా ఉండిపోవడం వలన ఎగ్ తనే తీసిందని చెప్పకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇదంతా. టీం అందరూ ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి నేను మీకు కూడా పర్సనల్ గా సారీ చెప్తున్నాను. రియల్లీ సారీ. సంజన గారు 2 days నో ఎంట్రీ. ఓకే, డన్ కంప్లీట్ నో ఎంట్రీ. ఇంకేమైనా ఉంటే చెప్పు. సాయంత్రం 5:15. ఫ్రెండ్లీగా చెప్తున్నాను, ఈరోజు అయిన సిచ్యువేషన్ బేస్ చేసుకొని మాకు ఒకటి ఏం అర్థమైందంటే ఎక్కువ లిబర్టీ ఇచ్చేస్తున్నాం ఎక్కువ లిబర్టీ ఇస్తున్నాం అని మాకు అర్థమైంది. మనకి బ్యాటరీలు 3 సార్లు వస్తున్నాయి డేకి, ఫుడ్ 3 సార్లు వస్తుంది డేకి. సో మొత్తం 6 times అయ్యింది. సో మీరు ఎప్పుడైతే బ్యాటరీ చేంజ్కి వస్తున్నారో అప్పుడే మీరు వాటర్ బాటిల్ పట్టుకున్నాడు, అది 3 సార్లు. ఫుడ్ మనం ప్లేట్స్ కడుక్కోవడానికి వస్తున్నాం కదా, అప్పుడే మీరు అలాంగ్ బాటిల్ తెచ్చేసుకుంటే అప్పుడే మీరు బాటిల్ ఫిల్ చేసేసుకోండి. ఈ 6 సార్లు కాకుండా వేరే టైంలో మీకు వాటర్ కావాలి అనుకుంటే బర్నీ సార్, తనుజ గారు అండ్ రాము గారు, వీళ్ళు ముగ్గురిని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కొంచెం హార్షే, బట్ ఇది పర్సనల్గా మేము అందరూ ఎఫెక్ట్ అయ్యాం. మా రూల్స్ని ఉల్లంఘించి చేసినందుకు సంజన గారు 2 days హౌస్లోకి రావడానికి వీల్లేదు.
బిగ్ బాస్ పిలుస్తారు. అది మీరు యూనిటీగా ఎలా డిసైడ్ చేసి ఓకే అది ఎలా అంటే మీరు ప్లేట్స్ మీరు ఏ బేసిస్లో మీరు లోపలికి వచ్చి వాష్ చేసినా ఓకే. నేను పూర్తిగా నా చేతితో టిష్యూతో ఫుల్గా డ్రై క్లీన్ చేసేసి ప్లేట్ని తర్వాత బాత్రూంలో క్లీన్ చేస్తాను. అలా చేసుకోండి. నా మిస్టేక్ కూడా ఉంది కాబట్టి ఐ ఆల్సో డిజర్వ్ పనిష్మెంట్ కాబట్టి నాకు కూడా ఏదో పనిష్మెంట్. ఒక్క మీకు ఇచ్చిన పనిష్మెంట్ పేరే అకౌంటబిలిటీ. మీరు ఎక్కడైతే కోల్పోయారో దాన్నే సంపాదించుకోమని చెప్పి మీ టెనెంట్స్ కి ఏమైనా అవసరం అయితే. రాత్రి 9:30 మీ ఇద్దరు అరుచుకున్న మాత్రం ప్రోమో వచ్చింది. ఏంటండి పద్మనాభ సినిమా సేమ్ నేను కూర్చొని అదే చూస్తున్నా. నాకు ఆ బ్లింగ్ ఎంత బాగా ఎప్పుడు కూడా ఎక్కువేనా హెయిర్ లైట్లు బంద్ అయిపోయారు. ఓకే గుడ్ నైట్. రేపు కోసం రీఛార్జ్ అవుదాం. అయ్యో రేపటి కోసం రీఛార్జ్ అవుదాం అంట. గుడ్ నైట్. 4వ రోజు ఉదయం 8 గంటలు. గుడ్ మార్నింగ్ ఉదయం 8:45. మీలో ఎవరికన్నా ఐలైనర్ బ్రష్ తో క్యాప్ తో ఉంటది, ఏమన్నా కనబడిందా? ఫ్లోరా గారు నాకు ఇచ్చారు. ఓనర్లోంచి ఎవరు గిన్నెలు కడిగేది అంటే లేదు సార్, నేను చూడలేదు. చూడు మీ మొహం కనిపిస్తుంది, అంత బాగా కడిగా. చూస్తే చెప్తాను. ఓకే థ్యాంక్ యూ. ఫ్లోరా గారు ఇచ్చారు నాకు. పెన్సిల్ ఉంటదే కాజలా? దాని కాజల్ అంటారా? కాజల్ ఐలైనర్ అయితే ఇక్కడ పెట్టుకున్నది, కాజల్ అయితే ఇక్కడ పెట్టుకున్నది. కాజల్ కాదు, ఇక్కడ ఇలా రాసుకోవటానికి పెన్సిల్ లాగుండి క్యాప్ బ్రష్ ఉంది, దానికి చిన్న బ్రష్. ఐబ్రో పెన్సిల్ అంటే ఐబ్రో పెన్సిల్ అంటారా? ఐబ్రో పెన్సిల్. ఐబ్రో పెన్సిల్ నేనైతే చూడలేదు. చూడటం కాదు, దొంగతనం చేశారు అడుగుతున్నా. దొంగతనమా? ఉంటావంటా లేదు. ప్రాక్టీస్ చేయొచ్చుగా. దొంగతనమా? సంజన గారు ప్రాక్టీస్ చేయొచ్చు. మనం మనసుల్ని దొంగతనం చేస్తాం కానీ మనుషులు వస్తువుల్ని 15 సంవత్సరాలు ఇప్పుడు వాడించవన్నీ. మీకు సంబంధించిన ప్రత్యేకమైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు ఒక క్లూ ఇస్తున్నాను ఈరోజు. అంతే పెట్టుకో. అంతే. ఏమికయ్యా ఏమైతుంది? సందేశం ప్రకారం ఎవరికి అలవాట్లేదు కదా. ఎవరు గుడ్డు కూడా అనుకోలేదు కదా. ఎగ్ తింటాం కదా, జనరల్ గా తింటాం కదా, తింటాం కదా. అది తీసుకొని పారేసినా పారేయచ్చు కదా సరదాకి. ఆ స్విమ్మింగ్ పూల్ లో పడేయచ్చు, ఏమైనా చేయొచ్చు. వి డోంట్ నో, వి నెవర్ నో. యు నెవర్ నో. అవికే కదా ఎలిమినేట్ అయిపోయింది. తనే ఇలాంటి సెన్సిటివ్ థింగ్స్ తీసుకున్నప్పుడే కొంచెం వీక్నెస్ కదా, ఆ వీక్నెస్ కి ఇంకా ఎక్కువ వస్తుంది. వీక్నెస్ మీద కొట్టద్దు ఎప్పుడైనా. ఉదయం 10:45. ఇప్పుడు ప్రజెంట్ మీ లుక్ ఉంటుంది ఆయనకి. తెలుగు హీరో. నా లుక్ హీరో, నా లుక్ అందరు విలన్సే కదా. నా అంటే పర్సనాలిటీ, హైట్. మై లుక్ ఇస్ విలన్ కదా. నాకెప్పుడు అలా అనిపించలేదు. క్యారెక్టర్ వైజ్ గా మీరు అలా చేసి ఉంటారు. అన్నను ఫాదర్నో ఎవరినో లేదా గురువునో సార్నో చూస్తాను. అందుకే క్యారెక్టర్ వైజ్ గా మీరు విలన్ అవ్వచ్చు, బట్ రియల్ లైఫ్ లో మీరు హీరో. ఎలా చెప్పావు నువ్వు? జర్నీ. షూరా? యా షూర్, స్వేర్. థ్యాంక్ యూ బడీ. దా నీకు ముద్దు పెడతా. పాల్గొలో చూడు అక్కడ. పేరెంట్స్ లేని లోటు.
కనబడుతుందా? అయ్యా వాళ్ళ మాట్లాడొద్దబ్బా. లేని లోటు కనపడుతుంది కాదు, కనిపిస్తలేదు. కనిపిస్తలేదా? నాకు లైక్ మా అక్క ఇక్కడ ఉంది, పెద్దక్క. కనిపిస్తలేదా? చాలా హ్యాపీగా ఉన్నా నేను. వెరీ గుడ్ బాయ్. అన్నా ఇస్ దేర్ ఆల్వేస్ ఫర్ యూ బ్రదర్. మై చిన్న తంబి, మై రాము తంబి, మై రాము తంబి, మై రాము తంబి. ఉదయం 11:30. ఈరోజు సుమన్ శెట్టి అన్న హ్యాండ్సమ్ గా రెడీ అయ్యాడు కదా, చాలా అమేజింగ్. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ బయట బ్రిలియంట్ అయ్యే నిజంగా కూడా మాయమైపోయి. ఏంటిది? సిగరెట్ సార్? ఏమో ఎవరు దాచలేదు. దాచేసారా? నాకు యాక్చువల్లీ పాపం నా తెలివితో ఏంటంటే మార్నింగ్ నాకు ఇంటిమేషన్ వచ్చింది జాగ్రత్త అని. ఇంటిమేషన్ కూడా ఇచ్చారు. ఎవరిచ్చారు? వాళ్ళు ఆ టీం వాళ్ళు. ఎందుకు? ఎవరి మీద డౌట్ ఉందా? ఏమో అసలు మరి ఎట్టి వెళ్తుందన్న. కాదు ఎందుకంటే కాదు కెమెరా ఉంటుంది కాబట్టి అసలు 24 hours కెమెరా కదా, అసలు సమస్య లేదు. చేసేస్తా. ఇచ్చేయండి పాపం, అది లేకపోతే లేదు, నా దగ్గర లేదు. నాకే ఎందుకు అనుమానం పడతారు అందరూ? నా దగ్గర లేదు. నేను తాగుతానా? నేను ఎందుకు దాచిపెడతా? ఇప్పటి వరకు మీరే అక్కడ ఇలా దూకు. ఇచ్చేయండి పాపం. నా దగ్గర లేవు. మిమ్మల్ని అడగలేడు కూడా ఆ పర్సన్. నువ్వు ఎందుకు అడుగుతున్నావు మరి? నువ్వే నాకు తెలుసు కాబట్టి నువ్వే ఫార్లో వస్తున్నావు. నేను నీతో అమాయకంగా ఉన్నాను కదా. నువ్వు నా సంగతి నుంచి దూరం ఉండు, నాకు బ్లేమ్స్ చేయకు. నా సంగతి నీకు. ఒకసారి సంజనా గారిని అడిగి తీసారేమో, ఒక మాట అడుగు. లేదు ఒక మాట. నేను ఎందుకు చేస్తాను? ఎంత అమాయకంగా ఉన్నాను నేను. చూడు, నా మీద అన్నీ పెట్టే. నాకు ఇప్పుడు ఇవాళ నేనే టార్గెట్ అవుతాను ప్రతి ఒక్కరికి, నాకు తెలుసు. కాబట్టి నేను ఏం చేయట్లేదు ఇవాళ. ఉదయం 11:45. హరీష్ గారితో నిన్న చెప్పిందంట, నేను సుమన్ హరీష్ గారితోనా? సిగరెట్స్ దాపెడతాను కానీ మీరు నన్ను 2 days ఎంట్రీ క్లోజ్ చేశారు లోపలికి. ఆ సిగరెట్స్ బయటకు వచ్చినప్పుడు నేను దాపెడతాను అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పేశారు. లేదు, నేను చెప్పలేదు. అబద్ధమా అన్న? అతికినట్టు ఉండాలి, నవ్వుతూ చెప్పలేదు అనకూడదు. మీరు చెప్పలేదు. నా మీద సంజన గారు, మీరు 10 రూపాయలే చూశారు, 11వ రూపాయలు చూడలేదు. నా మాట విని ఆ 11వ రూపాయలు వస్తుంది మెల్లగా. 10:30 వచ్చింది. ఆ అరగోడు వస్తే అదిరిపోద్ది. ఈరోజు అదిరిపోద్ది. లేదు ఈ రోజు తన కంటెంట్ తో పాటు సుమనన్నను కూడా ఎక్స్పోజ్ చేద్దామని ఫిక్స్ అయిందా? పాపం ఆ మనిషికి ఏం చేయాలో తెలియక అట్టు మొత్తం దాచిపెట్టారా? ఒక 2 పక్కన పెట్టి మిగతా దాచిపెట్టారా? అది చెప్పండి పోనీ. నేను దాచలేదు. నా ప్లాన్ లీక్ అయింది. నేను చేయలేదు, దొరికిపోతానని. మధ్యాహ్నం 2:30. హాయ్ గాయ్స్, సంజనా సలోన్ కి స్వాగతం, సుస్వాగతం. చూస్తుంటే మేడం ఏం పేరు మీ పేరు? వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్. నా పేరు ఎక్కువ మాట్లాడకండి, క్లాస్ మెయింటైన్ చేయండి కొద్దిగా. నా అందరికి రహస్యం చెప్తాను వినండి. అది నీదే, అది కాదు. నేను ఎర్లీ మార్నింగ్ లెమన్ వాటర్ తీసుకుంటాను జుట్టుకి. ఎస్, ఫేస్ కాదు జుట్టుకి. ఫేస్ కి ఎర్లీ మార్నింగ్ లేవగానే బీట్రూట్స్ కట్ చేస్తాను. ఆ పీల్స్ ఇలా ఇలా రుద్దుతాను. ఆ బీట్రూట్స్ నా కలర్ అంటే పడేస్తాను. బీట్రూట్స్ తొక్క తీసేసి రెడ్డిష్ వినవే, ఆ రెడ్డిష్ నోని ఏ తన్ను బర్నీ మావయ్య ఇచ్చే పేమెంట్ ఎన్నిసార్లు తిడుతావు? మా ఆయన నాతోనే సరిగ్గా మాట్లాడు. మీ ఆవిడ పైన మా ఆయన పెళ్లి రోజు నచ్చాడా అన్నా కూడా అన్నాడు అంతే. ఏంటి నీ బాధ? వంట ఎప్పటికే చేసేది, మా ఆయనకు ఆకలేస్తుంది. ఎక్స్ట్రా మాట్లాడేవనుకో కారం
మూతికి ముక్కో మూతికో తెలియలేదు. మూతి లోపల కుక్కుతా. ఆయన ఫీల్ అవుతున్నారు. పగలాడి ఉండవే. ఏయ్ ఎల్లటిల్లు నా కాఫీయే కావాలి, మా మొగుడే కావాలి, నీకు అన్ని నీకెళ్ళటిల్లు. మధ్యాహ్నం 3 గంటలు. సంజన, కన్ఫెషన్ రూమ్కి రండి. ఎక్కడుంది కన్ఫెషన్ రూమ్? ఆమెకేమిస్తారు? ఓ వావ్. సంజన, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ బిగ్ బాస్. థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ జర్నీ. ఇంటి సభ్యుల గురించి మీరేమనుకుంటున్నారు? అందరూ వాళ్ళ గేమ్ ఆడుతున్నారు బిగ్ బాస్. నిజమైన గేమ్ ఇంకా ఆడడం మొదలు పెట్టాలి అంటే ఇంకా కొద్దిగా సమయం అవుతుంది. బట్ ఎక్కడో ఒక చోట గేమ్ స్టార్ట్ అయిపోయింది. అందరిలో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అని ఖచ్చితంగా ఉంది అని అనిపిస్తుంది. అండ్ అందరూ ఇప్పుడు కూడా కొద్దిగా షుగర్ కోటెడ్గా ఉన్నారు, చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నారు. నేను ఫస్ట్ డే నుంచే ఏం బిలీవ్ చేశానంటే ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్. నేను జనాలకి ఇష్టం అవుతానో లేదో అంటే ఇల్లు లోపల జనాలకి, నేను బయట కూడా ఇట్లే ఉంటాను, కానీ ఐ విల్ నాట్ గో ఆల్ అవుట్ టు ప్లీజ్ పీపుల్. అందుకే నేను మోస్ట్ ఫేవరెట్ నామినేషన్గా నేను పడ్డాను. అండ్ నేను యాక్చువల్లీ చాలా ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కొంతమందికి ఓవర్ అనిపించింది, కొంతమందికి వేరేలాగా అనిపించింది. ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ ఫ్రీ ఒపీనియన్. కానీ ఫ్రమ్ ద డే 1 ఐఎమ్ ట్రయింగ్ టు బీ మై సెల్ఫ్. నేను ఆనెస్ట్గా ఉంటున్నాను. నచ్చితే అయితే నచ్చింది, నచ్చలేదంటే నచ్చలేదు. కానీ సంజన, ఇంటి సభ్యులు మీతో విభేదిస్తున్న విషయం బిగ్ బాస్ గమనించారు. వాళ్ళు మిమ్మల్ని కార్నర్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తోందా? అవును బిగ్ బాస్, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎవరైనా ఏడిస్తే నేను పోయేసి లిటరలీ వాళ్ళకి ఒక షోల్డర్గా నించుకుని, లైక్ తనుజ కూడా మీరు చూస్తే తను నామినేట్ అయిన టైంలో జస్ట్ 1 minute బిఫోర్ దాట్ తను నాకు నామినేట్ చేసింది. నామినేట్ అయిన టైంలో తను చాలా ఏడ్చింది. నేను పోయేసి నించుకొని ఎంత కన్విన్స్ చేయగలను, ఇంట్లో అందరు చూస్తారు, నువ్వు ధైర్యంగా ఉండాలి, అన్నీ చేశాను. మళ్ళీ నిన్న నాకు కార్నర్ చేశారు. నాకు అది చాలా బాధగా ఉంది. ఇదంతా కూడా మీరు నిర్భయంగా మాట్లాడే నేచర్ వలన లేక మీ ప్రవర్తన వల్ల అనుకుంటున్నారా? నాకు మైండ్లో ఏముంటుంది, నాకు స్ట్రైట్ లిప్స్లో కూడా అదే ఉంటుంది. హార్ట్లో ఏముంటుంది, స్ట్రైట్ లిప్స్లో కూడా అదే ఉంటుంది. నాకు ఫిల్టర్ ఉండదు బిగ్ బాస్. అండ్ నాకు కొద్దిగా అల్లరిగా ఉండడం, నవ్వి ఉండడం, నాకు ఎంతైనా బాధ ఉంటే లైఫ్లో నేను ప్రతిరోజు నవ్వుతాను. అది నా జీవితంలో నేను ఒక రూల్ పెట్టుకున్నాను. బట్ నాకు ఎట్లా అంటే, నాకు ఎంత పెయిన్ ఉంటే కూడా నేను నెక్స్ట్ డే లేసి నేను ఎట్లా నవ్వి చూపిస్తాను, అదే నాకు చాలా పెద్ద ఛాలెంజ్ అవుతుంది. ఆ నా ఛాలెంజ్ ఇక్కడికి వచ్చేసి ఇంకా ఫైర్గా మారింది. ఇంకా నా గోల్ ఏమంటే, నాకు ఎంతైనా కార్నర్ చేస్తే నేను మేబీ ఒక 1 hour 2 hours నేను చాలా బాధపడవచ్చు, నేను ఏడ్చొచ్చు. 3rd hourలో నేను నించుకొని మళ్ళీ నేను నవ్వి అందరి దగ్గర బయటికి వస్తాను బిగ్ బాస్. సంజన, ప్రతి ఒక్కరూ నిజాన్ని దాచిపెట్టి దాగుడు మూతలాడి ఇతరుల తప్పుల వెనుక దాక్కోవాలని చూసే ఈ చోట మీరొక్కరే నిర్భయంగా ఎవరు ఏమనుకుంటారనేది ఆలోచించకుండా మీకోసం మీరు నిలబడ్డారు. ఎస్ బిగ్ బాస్. అందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ బిగ్ బాస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బిగ్ బాస్. నా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు ప్లీజ్ నాకు చెప్పండి. నా ఇంట్లో బాగున్నారా? ఇల్లు గురించి చాలా ఆలోచిస్తున్నాను, చూపించట్లేదు దీని బయట. బికాస్ ఫ్యామిలీ గురించి మాట్లాడి ప్రిక్ చేస్తున్నారు వాళ్ళు. నా ఇంట్లో అందరు బాగున్నారా? నాకు అదొక్కటి చెప్పండి బస్. చాలా బాగున్నారు చెప్తే నేను ఇంకా స్ట్రాంగ్ అయిపోతాను. అదొక్క మెసేజ్ ఇచ్చేయండి బిగ్ బాస్. భయం పడి లోపల అందరూ బాగున్నారు. ఓకే ఓకే బిగ్ బాస్, థ్యాంక్స్. మీరు మీ దృష్టిని ఆటపై మాత్రమే ఉంచండి. ఎస్ బిగ్ బాస్. ఎడవను, నిలబడి చూపిస్తాను, ఎడవను. సంజన, మీ ధైర్యం చూశాక నేనిప్పుడు మీకు స్పెషల్ పవర్ ఇస్తున్నాను. ఇది నేను ఇప్పటి వరకు ఎవరికీ ఇవ్వని పవర్. ఆ పవర్ ఉపయోగించి ఈ వారం కెప్టెన్సీకి పోటీ పడేందుకు ఇంటి సభ్యుల్లోంచి 5గురిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, 5 peopleలో ఎవరు కెప్టెన్ అవుతారు అని సెలెక్ట్ చేయాలి. మీరు చెప్పిన
ఆ 5గురిలోంచే ఒకరు బిగ్ బాస్ సీజన్ 9 మొదటి వారం కెప్టెన్ అవుతారు. ఓకే. ఆ 5గురిలో కనీసం 2 ఓనర్స్ అయి ఉండాలి. అది ఎవరనేది మీ ఇష్టం. నాకు కూడా పెట్టుకోవచ్చా బిగ్ బాస్ ఆ 5 లోపల? సంజన, అది మీ ఇష్టం. ఓకే బిగ్ బాస్, థ్యాంక్స్. ఫస్ట్ పేరు నాది, సెకండ్ పేరు వచ్చేసి హరీష్ గారు, థర్డ్ పేరు వచ్చేసి డెమాన్ పవన్, 4వ పేరు వచ్చేసి ఇమాన్యుల్, 5వ పేరు వచ్చేసి సృష్టి. వీళ్ళని ఎంపిక చేయడానికి కారణాలు చెప్పండి. హరీష్ గారితో నా కమ్యూనికేషన్స్ బాగున్నాయి అండ్ నేను ఒంటిగా కూర్చుని ఏడుస్తున్న టైం మొత్తం ఇల్లు నాకు కార్నర్ చేస్తే తను వచ్చేసి ఒక జెన్యున్ కన్సర్న్ చూపించాడు. డెమాన్ పవన్ ఇస్ వెరీ స్వీట్ బాయ్. అందరూ ఓనర్స్లో ఐ థింక్ హీస్ ద స్వీటెస్ట్ అని నాకు అనిపించింది. ఇమాన్యుల్ నాకు దగ్గర అవుతున్నాడు యాజ్ అ ఫ్రెండ్. మీరు చూస్తున్నారు, మేము జొత్తగా కామెడీ చేస్తున్నాము. సృష్టిని పెడితే వేరే అమ్మాయిలకి నేనే కాంపిటీషన్గా పెట్టుకుంటే నేను ఊడిపోవచ్చేమో. యాజ్ అ క్యాప్టెన్ నేనే గెలవాలి యాజ్ అ క్యాప్టెన్ అనుకున్నాను. సో షష్ఠి నాకు బేబీ లాగా ఉంది. షీఈస్ వెరీ స్వీట్ లుకింగ్. సో మేబీ షష్ఠి ఉంటే నాకు అంత కాంపిటీషన్ ఉండదేమో ఒక్కవేళ అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ జరిగిన విషయాన్ని ఇంటి సభ్యులకు చెప్పి మీరెంపిక చేసిన ఆ 5గురు సభ్యుల పేర్లను అందరికీ ప్రకటించండి. ఓకే బిగ్ బాస్, చేస్తాను. థ్యాంక్ యూ బిగ్ బాస్. మధ్యాహ్నం 3:30 కొన్ని మల్టిపుల్ రీజన్స్ వల్ల బిగ్ బాస్ నాకు ఒక చాలా పెద్ద పాజిటివ్ పవర్ ఇచ్చారు. ఆ మల్టిపుల్ రీజన్స్ ఏంటి, మరి ఎందుకు ఇచ్చారు అని ఐ విల్ లీవ్ దట్ టు యూ టు థింక్. ఆ పవర్ ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్కి నాకు ఒక లిమిటేషన్లో ఓన్లీ 5 జనాలకి మాత్రమే నేను సెలెక్ట్ చేసుకోవాలి అని నాకు ఒక పవర్ ఇచ్చారు. ఎనీ గెసెస్? నో, యూ టెల్. రండి హరీష్ గారు. థ్యాంక్ యూ. ఇంకొకరు? డెమాన్ ఆర్ కళ్యాణ్? శ్రీజ. డెమాన్ కమ్. Demon. Oh, I said Demon. No. I know. Thank you. ఓకే. అండ్ నేను నన్నే సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఎక్కువ ఆప్షన్ ఉండలేదు. సో నా మీద గర్జనం చేయొద్దు దయచేసి. చేస్తే కూడా నేను కూడా గర్జనం చేస్తాను, టెన్షన్ లేదు. రా. ఇమాన్యుయల్ అండ్ బర్నీ గారు. నా కొడుకు. రా. ఇంకొకరు ఎవరు? ఎనీ గెసెస్? తనుజ, బర్నీ గారు. షష్ఠి రా. వై దెమ్, వై నాట్ us? ఎందుకు వాళ్ళు సెలెక్ట్ చేశారు, ఎందుకు మమ్మల్ని సెలెక్ట్ చేయలే? నాతో ఎవరు క్లోజ్ ఉన్నారు? అదే మీతో ఎవరు క్లోజ్ గా ఉన్నారు వాళ్ళని సెలెక్ట్ చేశారు, కానీ హౌస్ పరంగా ఒక కెప్టెన్ సెలెక్ట్ చేసేలాగా ఆలోచించారు. హౌస్ పరంగా కూడా దే హ్యావ్ ఆల్ ద కేపబిలిటీస్. కెప్టెన్సీ టాస్క్ అంటే కెప్టెన్ అవ్వబోతున్నారంటే వాళ్ళు కెప్టెన్ గా అర్హులా కాదా ఈ హౌస్ కి మనం ఆలోచించాలి. ఈ ఇంటిలో ఉండే లేదా అనే పాయింట్ అది కాదు. ఈ ఇంటిలో ఉండే ప్రతి ఒక్కరు ఎందుకు ఉన్నారంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం తెలంగాణలో 15 మందినే ఎందుకున్నామంటే చాలా ఆలోచించి బిగ్ బాస్ అందరూ కేపబుల్ కాబట్టి పంపించారు. అందరూ కెప్టెన్ అవ్వరు కదా, వీక్ ఒకలే అవుతారు కదా. 15 people have not come without anything to perform. మీరు ఏం చెప్తున్నారు, వీళ్ళు నా క్లోజ్ బట్ లేదు 5 క్లోజ్ పీపుల్ లో మీరు లీడర్షిప్ అండ్ కెప్టెన్ అనుకుంటున్న వాళ్ళకి ఎవరెవరికి ఎందుకు క్వాలిటీ ఉందో చెప్పండి. డెమాన్ తో ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది. And I think he will do well as a leader. And same thing with Harish, he's very intelligent. And again, tanto oka friendship develop ayindi. And tanto kuda, of course, you're seeing we are bonding very well. And he's like oka, like a brother, like a baby. Naku oka relationship develop ayindi. Same thing with her also. Okay. I look at her like a baby and like a little girl with me all the time. Okay. So I like her company. Andike develop ayindi. So I wanted to favor people who are very close to me. మీరు మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మీరు అందరికంటే ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ కూడా క్రియేట్ చేసిండ్రు. మేము మిమ్మల్ని కెప్టెన్ లకి ఎట్లా ట్రీట్ చేస్తామని మీరు అనుకున్నారు. ఐ వాంట్ అండర్స్టాండ్. Everyone prefers themselves first. ఇప్పుడు మీ అందరిలో బిగ్ బాస్ ట్రోఫీ ఎవరికి కావాలంటే అందరూ చేయలేస్తారు. We all know that you're not a good leader. That is your opinion. Adi me opinion. Why am I not a good leader? Because మీరందరూ ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్స్ మీరే ఎవ్రీడే క్రియేట్ చేయలేదు. మీరు కాన్ఫ్లిక్ట్ గా చూస్తున్నారు తప్ప. నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇట్స్ వెరీ అప్రిషియేటెడ్ అండ్ నాకు మీరు సెలెక్ట్ చేసిన మెంబర్స్ కూడా నచ్చారు. ఓన్లీ థింగ్ నన్ను చేయకుండా ఉండటానికి రీజన్ ఏంటి అని అడుగుదాం అనుకున్నా అంతే. నేను ఇప్పుడే కొత్తగా మీతో కనెక్ట్ అవుతున్నాను. నిన్న నుంచి ఫస్ట్ 2 days we were not able to connect. నా రీజన్ ఫస్ట్ 2 days సేమ్ థింగ్ విత్ యూ. నిన్న నుంచి we are connecting. ఫస్ట్ 2 days we were not able to connect. మీరు నాకు నామినేట్ చేశారు, నాకు చాలా బాధగా ఉండే.
4 of them very much. Like ఏమంటారు, గుడ్ చాయిస్, వాళ్ళ ఎఫర్ట్ చూపించారు. థ్యాంక్ యూ. అది కూడా నేను కొంచెం పాయింట్ అవుట్ చేయాలి, బట్ 2 ఐఎమ్ నాట్ హ్యాపీ, బట్ అగైన్ ఇట్స్ ఫైన్. That's a part of the game. I also appreciate your choice. థ్యాంక్ యూ. మధ్యాహ్నం 3:45. సంజన గారు నమస్తే చెప్పను. కమ్ లెట్స్ ఫైట్. ఫైట్ చేద్దాం. చలో, థ్యాంక్ యూ. హౌఎవర్ ఓకే, బై. ఎవ్రీవన్ ఎక్స్పెక్టెడ్ మై నేమ్. లేదు, నేను తినేస్తాను. నా పేరు చెప్పరు అని నేను అనుకున్నా. 5 people లో ఇప్పుడు ఫైట్ ఉంది. నాకు ఫిజికల్ గా ఇక్కడ ఎవరికైనా భయం అంటే నీతోనే. ఫిజికల్లీ ఓకే, అంటే మీకు బ్రెయిన్ లో వచ్చిందా కన్సిడరేషన్ లో? వచ్చింది. యు వెరీ న్యూట్రల్ ఫ్రమ్ డే 1. డెఫినెట్ గా వచ్చింది, బట్ ఫిజికల్ గా పోతే అయిపోతాను అది. సో ఐ వాంటెడ్ ఆల్సో ప్లే సేఫ్. సో నా కన్ఫెషన్ లో తనకి వెళ్తున్నప్పుడు 3 ways రా. ఒకటి నమ్మింది చెప్పింది నిజమని అనుకోవాలి. 2 ఏదో పాయింట్ మీద అందరిని నమ్మించాలి, నువ్వు ఏ పాయింట్ చెప్పి నమ్మిస్తావు అని చెప్పి సీక్రెట్ టాస్క్ ఇచ్చి ఉండాలి. 3 తనకి ఇంకేదో పాయింట్ తనకేదో చెప్పు ఉండాలి, నార్మల్ పాయింట్, కానీ ఆవిడ అలా డిజైన్ చేస్తూ ఉండాలి. నమ్మించాలంటే ఎలాగైనా నమ్మించవచ్చు, బట్ కెప్టెన్సీ టాస్క్ అని ఎందుకంది? 4th డే టాస్క్ అవ్వాలి. టాస్క్ అవ్వాలని మనం నమ్మాలి. ఇంకే రీజన్ చెప్పినా మనం తీసుకోం, ఎందుకంటే అందరం టాస్క్ కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు నేను హరీష్ గారిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను అంటే నా రీజనింగ్ నాకు రైట్ ఉండాలి, నా మనస్సాక్షికి. సో అది మాట్లాడడం నాకు క్లోజ్నెస్ ఉంది అలా కాదు, అస్సలు లేదు సార్. నేను వెళ్తే నేను క్లోజ్నెస్ బేసిస్ లో అస్సలు చేయను. సాయంత్రం 5 గంటలు. నిజమే అండి, మీరు ఎప్పుడు సపోర్ట్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఉంటుంది కదా. సరే, నేను మీకు వస్తాను. థ్యాంక్ యూ మీరు చేయండి, కానీ నా దగ్గర లేదు. ఇష్టంగా చెప్తాను, అప్పుడు చెప్పను. లేదండి, నా దగ్గర లేదు. నా దగ్గర ఉంటేనే ఇస్తాను కదా. ఇంతసేపు లాగను, ½ an hour లాగుతాను ఏదైనా ఉంటే. యాపిల్ ఉంది, తింటారా? వద్దు మేడం. డిస్ట్రాక్ట్ చేసుకోనండి. మేడం వద్దు మేడం, ముంచాను మేడం. మేడం హాఫ్ తిందామా, కట్ చేయనా? వద్దు మేడం, మీరు తినండి. వద్దు మేడం, పర్వాలేదు, మీరు తినండి. వద్దు మేడం, మీరు తినండి. లేదా మేడం, నాకు అది నిజంగా లేదా మేడం? లేదండి, హాఫ్ కట్ చేసి ఇస్తాను. యాపిల్ కాదు. లేదు, నా దగ్గర లేదండి, నేను దాచిపెట్టలేదు. వాళ్ళకి నా ప్లాన్ తెలుసు, వాళ్ళలోనే ఒకరు చేశారు. నిన్న ప్లాన్ చేసిన, మీరు తీసుకొని రండి, దాచేద్దాము, మనోడు తక్కువ స్మోక్ చేస్తే హెల్త్కి మంచిది కదా అని ప్రియా చెప్పింది. నా దగ్గర దాచిపెట్టాను, ఇవ్వను. స్మోకింగ్ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్. సాయంత్రం 5:30. ఖాళీ చపాతీ డస్ట్బిన్ లో పడేయటం కంటే మా కడుపులో పడేయటం బెస్ట్ అని మీరు ఎప్పుడు అనుకోలేదా? డస్ట్బిన్ లో వేసారు రేలు చపాతీ. ఎప్పుడు? ఇంకో చపాతీ ఉంది అక్కడ ఉందిరా చపాతీ. చపాతీ మొక్క, అది చపాతీ కాదు కానీ వాట్ ఎవర్. ఆ ముక్కైనా ఇవ్వచ్చుగా, దోశ ముక్కేగా మీరు ఇచ్చింది. అంత ఇంప్రెస్ చేశారు. చపాతీ ఎందుకు డస్ట్బిన్ లో పడేశారు? అది ముక్క. ఇక్కడ చూసాం కదా, అది ఉండుంటే లైక్ ఎక్కువ అవుతే ఎవరికైనా ఇచ్చిన పాజిటివ్. ఇంకొకటి చెప్పనా, మీ అందరితో ఏదైనా మాట్లాడాలన్నా, ఒక సరదాగా ఉండాలన్నా, టు బి ఆనెస్ట్ గా భయం వేస్తుంది. అంటే బిగ్ బాస్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఫైటింగ్, అరవడం, కొట్టుకోవడం. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ఫ్రెండ్లీగా మూవ్ అవడం, ఉండడం కూడా. ఏదైనా ఒకటి చెప్పాలనుకుంటే భయం వేస్తుంది. ఇప్పుడు కూడా ఏంటంటే ఇట్స్ క్యాజువల్ టాక్. వేస్ట్ అయింది. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎంగిల్ అనేసి, ఓకే తినింది ఎంగిల్ అంతే. ఎవరైతే పాయింట్అవుట్ చేశారో వాళ్ళు కూడా ఏమంటారు, ఒక పాయింట్ ఆఫ్ టైంలో మాకు డస్ట్బిన్లో వెజిటేబుల్స్ కనిపించాయి, మేము ఏమీ పాయింట్అవుట్ చేయాలి అలాంటివన్నీ. వి లెట్ ఇట్ గో. నా టీమ్ గేమ్ కంప్లీట్లీ అయిపోయింది ఈ రోజు నుంచి. నేను సోలో గేమ్ ఆడుకుంటాను నేను. ఓకే, చాలా అంటే చాలా చనివిచ్చేసినాం. రూల్సే పెట్టి ఆ రూల్సే ఫాలో అవుతలేము. సో ఈ రోజు నేను ప్రతి ఒక్కటి హైలైట్ చేస్తాను. బాగా ఉందాం అనుకుంటున్నాను, అవ్వట్లేదు. అది పాయింట్లు అన్నీ లోపల పెట్టుకున్నాను చెప్పట్లేదు, చెప్తానే ఉన్నా ప్రతిసారి. అరే మాట్లాడకండి ఆయన దగ్గర, ఆయనకు అంత చనువు ఇవ్వకండి. టైం చూసి కొట్టాడు. ఆయనకు ఫుడ్ ఇచ్చింది ఏది చూడలేదు, వాళ్ళు వేస్టేజ్ చేసింది ఒక్కటి మాట్లాడలేదు. హ్యుమానిటీ గ్రౌండ్స్ అంటూ మాట్లాడుకోండి. చూసారా ఏం చేశారో? సెకండ్ టైం ఇడిడెడ్. నేను ఫేస్ చేస్తున్న బ్రంట్ ఎవరు నోటీస్ చేయట్లేదు. మీరు ఫ్రెండ్షిప్ చేసుకుంటే చేసుకోండి. నేనేం కంప్లీట్ చేయను, నేను చెప్తాను, చాలా ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. ఇప్పుడు మనం సెట్ చేసిన రూల్స్ ఏది బ్రేక్ అయినా
నేనే వచ్చి మాట్లాడతాను, నాకు గొడవలైన పర్లేదు, ఎంత రోజు మంచిగా ఉందాం అనుకుంటున్నాను. ఐ డోంట్ కేర్ ఈవెన్ ఇఫ్ ఐమ్ పోర్ట్రేడ్ యాజ్ అ బ్యాడ్ పర్సన్ టు పీపుల్. ఆ చపాతి హాఫ్ ఇస్తే ఇక్కడ మా వాళ్ళు తినేవారని చెప్పి అన్నా. అది వెరీ పాజిటివ్ మోడ్. బట్ మనీష్ ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకోను అబ్బా. అదే శ్రీజ నేను అర్థం చేసుకోను. ఇంకా మనీష్ నువ్వు ఇప్పుడు చెప్పేవరకు నేను విన్నాము, మేము చెప్పేటప్పుడు కూడా విను. అక్కడ వాళ్ళకి ఫుడ్ రాలేదు, నేను అర్థం చేసినప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది అక్కడ. కావాలని పడేస్తున్నా, నువ్వు పాడాలని చెప్పాల్సింది అక్కడ. ఏం చెప్పాలి నేను? నువ్వు పాయింట్ అవుట్ చేసినారంట. నువ్వు ఎంగిల్ అన్నాక వాళ్ళు ఏమని అన్నారా? ఎంగిల్ అన్నాక ఏమన్నారా? ప్రతిరోజు ప్రతి ఒక్క ఫుడ్ ఏది కాకుండా నేను చూస్తున్నాను. ఎవరిని అడిగి లోపలికి వచ్చిండ్రు? ఎమాన్యుయల్ గారు వాళ్ళందరూ కలిసి ఎవరిని అడిగి లోపలికి వచ్చిండ్రు చెప్పండి. అడిగారు, మేమే రమ్మన్నాం. రమ్మన్నారా మీరు? రమ్మన్నారా? ఓకే. ఆయన ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి లెట్ ఇట్ బి. ఇప్పుడు మళ్ళీ మేము ఆ పాయింట్ రేస్ చేస్తే అప్పుడు వాళ్ళు చేస్తారు. మేము చేయడానికి మేము రెడీగా లేము. ఓన్లీ బనానాలు ఇవ్వాలి, బట్ మీ ఇష్టమైన వాళ్ళకి ఏదైనా ఇచ్చుకోవచ్చు, మీరు ఏదైనా తినిపించుకోవచ్చు. అది మీ ఇష్టమైన వాళ్ళకి షుగర్ ఇచ్చుకోవచ్చు. నేను ఎవరికి షుగర్ ఇవ్వలేదు ఇప్పటివరకు. తీసుకోమన్నా నేను ఇంకా ఇవ్వలేదు తనకి. నేను తీసుకోను. బిజినెస్ ప్రియా, ఇట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ వే. ఐ యామ్ ప్లేయింగ్ మై డామ్ గేమ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. నువ్వు కుకింగ్ మానిటర్ డెఫినిషన్ తెలుసుకో. ఫుడ్ బిలాంగ్స్ టు మీ. నేను ఏదైనా చేసుకుంటా. షుగర్ ఏదైనా వేసుకుంటా. ఇప్పుడు నేను కూడా వాళ్ళని పిలుచుకొని వస్తాను. ఇప్పుడు నేను కూడా వాళ్ళని వాటర్ మెలన్ ఎవరికైనా తినిపించుకోని బెస్ట్ ఫ్రెండ్ కి. ఆమె మెడికల్ రీజన్ నాకు పీరియడ్ అని చెప్పి నేను అడిగి నేను ఇచ్చిన. నువ్వు రామ్ కి చాయ్ ఇచ్చుకోవచ్చు. అదే అంటున్నా అబ్బా. నాట్ ఆడుకుంటా. సీజన్ నీతో అసలు పెట్టుకోవట్లేదు అబ్బా. నువ్వు అది చెప్పి నేను రావడం అందరు రావడం నాకు తెలియదు కానీ అది చెప్పిన దాని ఆ మ్యాటర్ మీద ఏమన్నా గొడవైందా? ఎందుకు వేస్ట్ చేశారనే దాని మీద? ఆ మ్యాటర్ మీద నేను చాలా అయితే ఏదో ఫుడ్ ఉందిరా డైనింగ్ టేబుల్ మీద, చూసాను రా ఫుడ్ ఒబ్బో అనుకుని ఆడాడి తిరుగుతున్నా. అయితే అప్పుడు తనుజ ఏమడిగింది, మేమందరం కష్టపడ్డాం కదా, చాయ్ ఇవ్వచ్చు కదా అది ఇది అని అంటే కళ్యాణ్ వచ్చేయమని. చపాతి ముక్క అందరు చాయ్ పోగొట్టింది. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడో చోట మనం కరిగిపోయి లొంగిపోయి అట్లాంటప్పుడు పక్కన వాళ్ళని పాయింట్ అవుట్ ఎండ్ అయిపోయి ఎక్కడో చోట ఏదో అవుట్ ఆఫ్ హ్యూమానిటీయో లేకపోతే మనకున్న రిలేషనో లేకపోతే కరిగిపోయో జాలి తెలుసో ఇస్తారు అందరూ. సార్ అలాంటప్పుడు రైస్ ఇచ్చినప్పుడు అందరూ సైలెంట్ గా ఉన్నారా లేదా? అవును. అట్లాంటప్పుడు ఎవ్వరు మాట్లాడకూడదు. అవును. ఇంకా చెప్పాలంటే సార్ మీరు కూడా మాట్లాడకూడదు సార్, ఎందుకంటే రైస్ ఇచ్చేటప్పుడు మీ ముందే ఇచ్చాము. ఇప్పుడు రైస్ అని అబ్జెక్ట్ చేసామా? హోల్డ్ దేర్. ఓకే. లైన్ కాదు సార్. ఇప్పుడు ఎందుకంటే తన షుగర్ అని చెప్పి తన షుగర్ చిన్నది. నా వరకు వస్తే డే 1 నుంచి మాట్లాడతాం మళ్ళీ. అయినొద్దు, అనవసరంగా కదా, తప్పు కదా అది. అవునా? తప్పని నేను తింటున్నాను, మీరు ఇస్తా అన్నారు, రైస్ ఇచ్చారు, నేను కామ్ గా ఉన్నాను, అంత అయిపోయింది, సింపుల్. సాయంత్రం 6:15. ఈ వారం కెప్టెన్సీ పోటీదారులను ఎంచుకునే ప్రత్యేక అధికారాన్ని బిగ్ బాస్ సంజనకిచ్చారు. సంజన తన ఇష్టప్రకారం పోటీదారులుగా పేర్కొన్నవారు సంజన, హరీష్, పవన్, ఇమాన్యుయల్, సృష్టి. కెప్టెన్సీ కంటెండర్స్ సోఫాలో కూర్చోండి, మిగతా వారంతా వారి వెనక నించోండి. కెప్టెన్సీకి పోటీ పడేది పైన చెప్పిన 5గురే అయినా వారిలో ఒకరు కెప్టెన్ అవ్వాలంటే వారికి ఒక్కో సపోర్టర్ అవసరం ఉంటుంది. ముందుగా స్టోర్ రూంలో ఉన్న వాటిని తీసుకొచ్చి టేబుల్పై పెట్టండి. కంటెండర్స్ ఒక్కొక్కరుగా వచ్చి ఒక్కో సైన్ బోర్డ్ని తీసుకోండి. కంటెండర్స్ కాని మిగతా వారు ఒక్కో ఎన్వలప్ తీసుకొని మీ స్థానాలకు వెళ్ళండి. కార్డ్స్ని కెమెరాకి చూపించండి. నంబర్ 1 వచ్చిన సుమన్, కంటెండర్స్ ముందుకు రండి. ఇప్పుడు కంటెండర్స్, కెప్టెన్సీ టాస్క్లో సుమన్కి మీకు సపోర్ట్ చేసే సత్తా ఉందో లేదో ఒక్కొక్కరుగా థమ్స్ అప్, థమ్స్ డౌన్ ద్వారా తెలియజేయండి. లైన్ బై లైన్. సుమన్, మీకు ఒక్కరి నుండి కూడా థమ్స్ అప్ రాలేదంటే దాని అర్థం మిమ్మల్ని ఎవరు తమ టీమ్మేట్గా
సపోర్టర్గా ఎంచుకోవాలని అనుకోలేదు. మీరీ ప్రక్రియ నుండి అవుట్ అవుతారు. నంబర్ 2. కొనుక్కోండి అన్న, ఆలోచించి కొనుక్కోండి. అందరూ కొనుక్కున్నారు మిమ్మల్ని. భరణి, ఇప్పుడు వారిలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో తేల్చుకోండి. సార్ ఐ సపోర్ట్ ఇమాన్యుయల్. ఇమాన్యుయల్, భరణి మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి మీరిద్దరూ ఒక జట్టు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నంబర్ 3. ఒక్కళ్ళనే సెలెక్ట్ చేశాను. మీరు ఈ ప్రక్రియ నుంచి అవుట్ అవుతారు. నంబర్ 4. మీరెవరికి సపోర్ట్ చేస్తారో తేల్చుకోండి. షష్ఠి. నంబర్ 5. మీరెవరికి సపోర్ట్ చేస్తారో తేల్చుకోండి. సెలెక్ట్ సంజనా గారు. ఫ్యాబులస్ ఆన్సర్. గుడ్. నంబర్ 6. మీకు పవన్ ఒక్కరే థమ్స్ అప్ చూపించినందున మీరిద్దరు ఒక జట్టు. ఓకే బిగ్ బాస్. థ్యాంక్ యూ బిగ్ బాస్. నంబర్ 7. దిస్ ఇస్ కాల్డ్ మాస్టర్ స్ట్రోక్. కళ్యాణ్ సార్. హరీష్ మీరు ఒక జట్టు. థ్యాంక్ యూ బిగ్ బాస్. రాత్రి 7 గంటలు. నేను ఫస్ట్ నీకే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకు నేను సెలెక్ట్ చేసుకోవడం కారణం, ఇమాజిన్ సెలెక్ట్ చేసుకోవడం కారణం రీజన్ బికాస్ కెప్టెన్స్ అన్నది మన టెండెంట్స్ ఎవరున్నారో వాళ్ళకి వెళ్తేనే నాకు ఇష్టం. కాబట్టి నేను ఫస్ట్ చాయిస్ ఇమీడియట్గా సెకండ్ థాట్ లేకుండా ఇమాజిన్కి వెళ్ళిపోవడం కారణం అది. తర్వాత ఏమో తీసి పక్కన పెట్టు. నీ దగ్గర వచ్చేటప్పటికంటే డెఫినెట్ కొంచెం అంటే రెండు కాంబినేషన్కి మన ఇద్దరు కాంబినేషన్కి కొంచెం డెఫినెట్గా కొంచెం వీక్ అవుతాం. ఎవరితో ఆడతావురా నువ్వు వెళ్ళినప్పుడు చూస్ చేసుకుంటారంటే నేను అన్నా శ్రీజ ఇక్కడే ఎవరో ఒకరిని చూస్ చేసుకుంటుంది, ఇంకా నేను మిగిలిన వాళ్ళనే చూస్ చేసుకోవాలి కదా అని నేను అన్నా. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ సడన్ సర్ప్రైజ్ స్ట్రోక్ ఇచ్చినావు. ఎందుకంటే నాకు ఇప్పుడు నా గేమ్ ఇక్కడ ఉండాలి కదా, ఎందుకంటే ఆమె ఇంతకాలం ఒక గేమ్ ఆడుతుంది కదా. వీళ్ళిద్దరి గేమ్ నేను దగ్గర చూసా, నాకు తెలుసు స్ట్రాంగ్. బట్ ఆమె గేమ్ ఎట్లా ఉందో నాకే తెలుస్తుంది. నువ్వు చూస్ చేసుకున్నావా? నేను వెనక నుంచి నాకు వీళ్ళిద్దరూ గ్రీన్ ఇస్తారు, నేను సార్ దగ్గరికి వెళ్ళిపోతా, నువ్వు పవన్ గడ మళ్ళీ ఆడుకోండి అని నేను అన్నా. అందరూ గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేసినా సరే సపోర్ట్ చేసినా ఏం చేసినా అయితే షష్ఠి కానీ ఇమాన్యుయల్ కానీ కెప్టెన్ అవ్వాలి. అది మీ చేతిలో కూడా ఉంటుంది, ఆడేవాళ్ళ చేతిలో కూడా ఉంటుంది. సంజనా గారికి అయితే మీరు ముందే చెప్తున్నాను, అడ్వాంటేజ్ ఏంటంటే సంజనా గారి కెప్టెన్ అయితే ఓనర్స్ కూడా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఆవిడకి ఇష్టమైన పర్సన్స్ అందరూ ఓనర్స్లో ఉన్నారు కాబట్టి చూసుకోండి. ఎన్ని వచ్చినా మనందరం టీం అన్నప్పుడు కలిసిపోవాలి. ఇంకోటి మిస్అండర్స్టాండింగ్స్ ఏమున్నా సార్ట్ అవుట్ చేసుకోండి, తర్వాత ఒక దాని మీద ఫిక్స్ అవుదాం. గుర్లో ఒక్కరు వస్తే చాలు. అంతే, అదే గేమ్. సీజన్ నేను సెలెక్ట్ చేసుకోవటం కూడా మన మంచికి. బికాజ్ ఆ అమ్మాయి హానెస్ట్గా ఆడింది అనుకో, మనలో ఒకళ్ళు వెళ్తారు. ఆ అమ్మాయి ఆడలేదనుకో, ఆ అమ్మాయి వెల్ ప్లేయర్, మంచి ప్లేయర్, వాళ్ళల్లో ఒకటికి మంచి సపోర్టర్ మిస్ అయినట్టు నా లెక్క ప్రకారం. నేను కావాలనే ప్రియని ఆపేస్తే మనోడికి స్ట్రైట్ వెళ్ళిపోతుంది. నాకు కావాల్సింది గేమ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎందుకని మనోళ్ళు ఇద్దరు ఉన్నాం, వాళ్ళు ముగ్గురు ఉన్నారు సెలబ్రిటీస్, అవునా కదా? ఓకే, సంజనకి తను సపోర్ట్ చేసినా కొట్టి పడేద్దాం, ఇంకా పర్లేదు, కొట్టేస్తే ఉంది. అల్టిమేట్గా మన దగ్గర ఉండాలి, మన దాంట్లో. ఓకే, ఎవరైనా కూడా. రాత్రి 10 గంటలు. నాకు చాలా తినాలని ఉంది బిగ్ బాస్. ఐఎమ్ సో సారీ, నాకు చాలా అంటే చాలా తినాలని ఉంది, నేను ఏం చేయలేకపోతున్నాను. నాకు ఫుడ్ అంటే చాలా తినాలని ఉంది.
రాత్రి 10:15 బిగ్ బాస్ సీజన్ 9 మొదటి కెప్టెన్ ఎవరో తెలుసుకోవడానికి నేనిస్తున్న టాస్క్ వదలకు బెదరకు. ఈ టాస్క్ను కంటెండర్స్ తరపున సపోర్టర్స్ ఆడాల్సుంటుంది. ఈ టాస్క్లో గెలవడానికి సపోర్టర్స్ చేయాల్సిందల్లా గార్డెన్ వైపు ముఖం చేస్తూ వాల్కి ఉన్న రాడ్స్పై నించొని వాటిని గట్టిగా పట్టుకొని వీలైనంతసేపు ఉండాల్సుంటుంది. మనీష్, మీరీ టాస్క్కి సంచాలకులు. గార్డెన్ ఏరియాలో లైట్ టవర్ ఏర్పాటు చేయడం జరిగింది. టాస్క్ జరుగుతున్న సమయంలో లైట్ టవర్ నుంచి వచ్చే లైట్స్ని గమనించి రెడ్ లైట్ వచ్చినప్పుడు సంచాలకులు తన ఇష్టానుసారం కెప్టెన్సీ కంటెండర్స్లో ఒకరిని పిలవాల్సుంటుంది. టవర్లో గ్రీన్ లైట్ వెలిగినప్పుడు సంచాలకుడు పిలిచిన కంటెండర్ ముందుకొచ్చి తమ ఇష్టానుసారం ఇతర కంటెండర్స్ యొక్క సపోర్టర్స్లో ఒకరిని ఆట నుంచి తొలగించడానికి ఏదైనా ఒక రాడ్ని ఖచ్చితంగా తీయాల్సుంటుంది. ఏ సపోర్టర్ యొక్క కాళ్ళు, చేతులు లేదా ఏ శరీర భాగాలైనా నేలను తాకితే వారు టాస్క్ నుంచి తప్పుకున్నట్టే. చివరి వరకు ఎవరి సపోర్టర్ అయితే ఎక్కువసేపు వాల్ని పట్టుకొని నించొని ఉంటారో ఆ సపోర్టర్ యొక్క కంటెండర్ ఈ టాస్క్ విజేతగా నిలుస్తారు మరియు బిగ్ బాస్ సీజన్ 9 మొదటి కెప్టెన్ అవుతారు. సింపుల్ రూల్స్ చెప్తున్నా. కాలు కింద ఏ విధంగా టచ్ అయినా, ఎనీవే, ఈవెన్ ఇట్లా టిప్ టచ్ అయినా కూడా వాళ్ళ కింద నాకు మూమెంట్ డిటెక్ట్ అయినా, అంటే లైక్ మూమెంట్ అంటే షేక్ అయినట్టే నేను ఎలిమినేట్ చేస్తాను వాళ్ళని. ఐల్ బి వెరీ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్. సో పిలవటం అనేది మీ ఇష్టమే కదా. రాత్రి 10:30 పవన్, నా కాలు ఉనుకుతున్నాయేందో. నాకు ఈజీ అయ్యేటట్టు చూడు. గ్రీన్ వచ్చింది ఏంటో. రెడ్ వచ్చినప్పుడు కదా. గ్రీన్ తీసుకో. ఓకే, కాల్ తీయాలి. నాకివ్వు. రెడ్ వచ్చింది. సెకండ్ సృష్టి గారు. గ్రీన్ వచ్చినప్పుడు వెళ్ళు. గ్రీన్ వద్దులేండి అట్లాగా. ఫస్ట్ వెయిట్ కాల్ చెప్పు, వాళ్ళు తీస్తారు కదా. ఐ విల్ రిమూవ్. డోంట్ నీడ్ టు దట్ మచ్. నువ్వు చెప్పాలి, తీయమని చెప్పాలి. ఎవరికి ఏం వాళ్ళది? ఇట్స్ నాట్ లైక్ దట్ నా. షూర్. ఎవరికైనా లాగొచ్చు, అలా ఏం కాదు. అన్న నెక్స్ట్ రెడ్ వచ్చింది. రెడ్ ఇమాన్యుల్ గారు. గ్రీన్ ముందే తీశారు మీరు. సారీ, గ్రీన్ పడింది కదా అనుకుని తీశారు. రూల్స్ లో లేదు కదా. చెప్పారు రూల్స్ లో ఉంది గ్రీన్ వచ్చినప్పుడు తీయాలి. నాకు అంటే మాన్యువల్ టీమ్ ఎలిమినేటెడ్. అన్న ఎలిమినేట్ ఏంటన్నా? అన్న ఒక సింపుల్ రూల్ చెప్పినాను అన్న. అవును, మీరు ఆపాలి కదా. పోనీ నాకేం తెలుసు. గ్రీన్ ఇంతకు ముందు నేను చెప్పాను అన్న, మీరు ఆపాలి కదా వెళ్ళేటప్పుడు. సంచాలక్ షుడ్ స్టాప్ ఇట్. కంటెస్టెంట్స్ నాట్ వెయిటింగ్ కదా. అరే మాకేం తెలుసు అన్న. ఇప్పటి వరకు ఏమైంది? నేను మీకు ఆగమన్నా? మీరు ఇక్కడ చెప్పారు వాళ్ళు ఉరికిపోతున్నారు కదా. అవునన్నా, వాళ్ళు ఉరికిపోతున్నారు కదా. అన్న మాది మాకు ఉంటది కదా. అరే మీరు చెప్పాలి కదా. మీరు పట్టుకున్నప్పుడన్నా చెప్పాలి కదా. రెడ్ పడింది, గ్రీన్ పడలేదు. అవును, మీరు చెప్పాలి కదా. మీరు మాట్లాడలేదు కదా. మీరు మాట్లాడలేదు కదా. పిలిచినప్పుడు మేమేం ఆలోచిస్తాం? ఏది తీయాలని ఆలోచిస్తాం. గ్రీన్ పడింది, గో హెడ్ అని చెప్పాలి. లేదా పట్టుకున్నప్పుడు గ్రీన్ ఇంకా పర్లేదు ఆగనని నాకు వాళ్ళకి చెప్పాలి కదా. ఎగ్జాక్ట్లీ కదా. వాళ్ళకి
నాకు చెప్పినట్టు నాకు చెప్పాలి కదా. ఈ మాటలే చెప్తున్నాను ఇమాన్యుయల్ గారు అన్నప్పుడు ఫస్ట్ పవన్ కి ఇంకా గ్రీన్ పర్లేదు ఆగండి అని చెప్పారు కదా, నాకు చెప్పాలి కదా. ఆగొచ్చు కదా చెప్పేవారు. అవును మీరు ఎక్కడ చెప్పారు, తీసాక చెప్పారు. నువ్వు వెళ్ళిపో. అవును మరి పవన్ కూడా వెళ్ళినప్పుడు గ్రీన్ చెప్పాలి. పవన్ కూడా అలా అనుకుంటే పట్టుకున్నాడు, గ్రీన్ కి ముందే పట్టుకున్నాడు. పవన్ గ్రీన్ కి ముందే పట్టుకున్నాడు. స్టాప్ చేసే అవకాశం ఉన్నా మీరు స్టాప్ చేయాలి కదా. పాయింట్ ఉంటే ఆపడం ఓకే, నేను సింపుల్ అన్నలేదు. ఎలిమినేషన్ అనేది కరెక్ట్ కాదు, ఎలిమినేషన్ అనేది అసలు ఫస్ట్ రౌండ్ లో ఇది కరెక్ట్ కాదు. గేమ్ ఫోకస్ సంచాలకులు ఉంటారు. మ్యాచ్ చేసేటప్పుడు రెఫరీ కూడా చూస్తారు. ఒక్క నిమిషం రెఫరీ చూస్తారు. బాల్ వేసేటప్పుడు ఇట్లా పెడతారు కదా. సంచాలకులు హెల్ప్ చేయరు, ఏం చేయరు. అర్థమైందా? ఆపరు. ఎంపైర్ గా మీరు ఇలా పెడితేనే కదా మేము బౌలింగ్ చేయడం ఆపేది. ఇలాంటి పాయింట్లు పెట్టకు ప్లీజ్. ఓ మీరు అసలు చాలా కామెడీ ఉంటాయి, చాలా కామెడీ ఉంటాయి. గుడ్ సంచాలక్ ఫెయిల్. నువ్వు కంటెస్టెంట్ లెక్క ఫెయిల్ అవుతున్నావు. ఫెయిల్ సంచాలక్ ఫెయిల్. బౌలర్ చేయి పెట్టకపోతే బాల్ వేస్తాడు, ఆ పని కొడితే తప్పు. లెక్క ఒక సింపుల్ మిస్టేక్ ని యాక్సెప్ట్ చేయను, నువ్వే ఫెయిల్ అయినావు. సింపుల్ మిస్టేక్ మీది మిస్టేక్, మీది మిస్టేక్ అన్న మీది. సరే సరే. రాత్రి 10:45 లేదండి కమ్ టు అ కన్క్లూజన్ బికాజ్ వేరే ప్లేయర్స్ కి ఎఫెక్ట్ అవుతారు కదా. ఇంకా లేదండి వేరే ప్లేయర్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. బిగ్ బాస్ ఐఎమ్ టేకింగ్ అ ఫైనల్ కాల్. ఏమంటారు ఇమాన్యుయల్ గారు ఇస్ ఎలిమినేటెడ్. ఏదైనా ఉంటే కాన్సిక్వెన్సెస్ తీసుకోవడానికి నేను రెడీగానే ఉన్నాను. బట్ బిగ్ బాస్ ఏమంటారు కాన్సిక్వెన్సెస్ నాకు వస్తున్నాయి, మీకే వస్తుందన్నా. మీరు అన్ఫెయిర్ గేమ్ ఆడారు, అన్ఫెయిర్ ఇది. మీరు విన్నారా లేదా? ఫస్ట్ కంటెస్టెంట్ కి రెడ్ పడింది ఆగాగా అన్నారా లేదా? మీ వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేసావు, మీ వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేసావు. తినెవరు మరి నువ్వు చేసావు, ఒప్పుకోలేవు కదా. చేశాడు ఒప్పుకోలేవు కదా, చేశాడు ఒప్పుకోలేవు కదా. కామనరా తను కామనరా అసలుకి? నేను మీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నా. నీ పాయింట్ కే నేను కౌంటర్ చేస్తున్నా. మా వాళ్ళు మీ వాళ్ళు అన్నా కదా, మీ వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తున్నా. దీంట్లో నేను స్టాండ్ తీసుకుంటున్నాను. అండ్ ఇమాన్యుయల్ టీమ్ గారు ఎలిమినేట్ అయ్యారు. నువ్వు రూల్స్ ఏం చేస్తున్నావు? రూల్స్ నువ్వు ఆడుతున్నా ఏం చేస్తున్నావు? బేసిక్ రూల్స్ గేమ్ ఆడి వచ్చిండు పెద్ద బిగ్ బాస్ కి. ఏం ఆడతాడు? బయట నిన్నే సపోర్ట్ చేసిన కామన్ నర్సింగ్ ఇది తీసినావు. వాళ్ళిద్దరికి నేను ఎంత ఫెయిర్ ఉన్నానో నాకు తెలుసు. ఏం మాటలు మాట్లాడుతున్నా వచ్చాడు పెద్ద ప్లేయర్. రిప్లేసబుల్ వాళ్ళని తీసుకోండి. బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ వస్తారు కదా, వాళ్ళని పెట్టుకోండి. అబ్బాయి చెప్తాడు, పెద్ద జడ్జి రీప్లేస్మెంట్ చెప్తున్నాడు. వాళ్ళిద్దరు కాపినప్పుడు నాకు ఎందుకు ఆపలేదు? వాళ్ళిద్దరు కాపినప్పుడు నాకు ఎందుకు ఆపలేదు చెప్పండి? వాళ్ళిద్దరు కాపినప్పుడు నాకు ఎందుకు ఆపలేదు ఒక్కటి చెప్పండి? వాళ్ళిద్దరు కాపినందుకు నాకు ఎందుకు ఆపలేదు? నేను నామినేషన్ నాకెందుకు అన్నా? నామినేషన్ నాకెందుకు? నీకు తప్పు అనిపిస్తే బిగ్ బాస్ నాగార్జున గారు చూస్తున్నారు కదా, నన్ను నిలదీసినప్పుడు పాయింట్ చేసే సరేనా అన్నా? నాకు రాదు కదా. రాత్రి 11 మనీష్ సంచాలకులుగా నిర్ణయం మీదే. సో ఈ టాస్క్లో ఇమాన్యుయల్ అండ్ టీమ్ ఎలిమినేట్ అవుతున్నారు. ప్రైమరీ రీజన్ అదే సార్. థ్యాంక్ యూ. డిమాన్ పవన్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504551 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇమాన్యుయల్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504552 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ఫ్లోరా సైని బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504553 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. రాము రాథోడ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504558 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504559 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సంజనా గల్రాని బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 88665046 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సృష్టి వర్మ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 88665046 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 88665046 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. తనుజ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 88665046 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. వీళ్లలో మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే జియో హాట్స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ శుక్రవారం అర్ధరాత్రి 11:59 వరకు ఓపెన్ ఉంటాయి.